జనాలలో పాపభీతి కరువు అవుతోంది అంటున్నారు స్లేట్ వ్యవస్థాపకుడు అట్లాగే సామాజికవేత్త అమర్నాథ్ వాసిరెడ్డి. భక్తి ఉప్పొంగింది, ఆ మతం ఈ మతం అని లేదు, అన్ని మతాల్లో భక్తి డివోషన్ ఏ పేరుతో చెప్పుకున్న గుడులు ప్రార్థనా స్థలాలకు పోవడం మతాచారాలను పాటించడం గత 20 ఏళ్ళుగా విపరీతంగా పెరిగింది. పాపభీతి మాత్రం చచ్చింది. దేవుడు అంటే నమ్మకం ఉన్నప్పుడు పాపభీతి కలగాలి. కాస్త అటు ఇటుగా ప్రతి మతం సామాజిక నియంత్రణ సాధనం, ఈ తప్పులు చేస్తే మరణానంతర శిక్ష అని చెప్తుంది. మత విశ్వాసాలు బలపడే వేళ పాపభీతి కలగాలి, ప్రజలు మంచి దారిలో వెళ్ళాలి. కానీ జరుగుతోంది భిన్నం. ఓ పక్క మత విశ్వాసాలు బాగా పెరుగుతుంటే మరోపక్క పాపభీతి చచ్చిపోయింది. ఒక్క క్షణమైనా ఆలోచించకుండా ఎంతటి నేరం ఘోరం చేయడానికని జనం వెనకాట్టలేదు. మినహాయింపులు ఉన్నాయి. నేను చెప్తున్నది మెజారిటీ గురించి, ట్రెండ్ గురించి. జాలి కరుణ లాంటివి అడుగంటిపోతున్నాయి. సైన్సు మతం మధ్యయుగంలో మతం వెర్రితల్ల వేసింది. మతాచారాల పేరుతో ఎన్నో గాయిత్యాలు మత గురువులు చెప్తే జనాలు గుడ్డిగా నమ్మేసేవారు, ఎంత పనైనా చేసేవారు. ఇప్పుడు సరిగ్గా అదే స్థానాన్ని సైన్స్ ఆక్రమిస్తుంది. హైదరాబాద్లో ఇప్పుడు జనాలు వేలం వేరిగా మౌంజారో ఇంజెక్షన్ వేసుకుంటున్నారు. ఎలిలిల్లీ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. డయాబెటీస్ మందుగా మార్కెట్లోకి తెచ్చింది. కమిషన్ కాసిపెట్టి చాలామంది డాక్టర్లు దీన్ని బరువు తగ్గడానికి సూచిస్తున్నారు. హైదరాబాద్లో ఉత్తర భారత మూలాల్లో ఉన్న కమ్యూనిటీస్లో ఇప్పుడు ఇదో వేలం వేరి, వేలలో ఇంజెక్షన్ ఓవర్ ది కౌంటర్ కొనుగోలు చేసి గుచ్చేసుకుంటున్నారు. ఇది ఎక్కడికైనా పోయిందంటే సాక్షాత్తు ఎలిలిల్లీ కంపెనీనే ఒరే నాయన ఇది స్లిమ్ కావడం కోసం వాడే మందు కాదురా బాబు, ఇది డయాబెటీస్ కంట్రోల్ కోసం, అది డాక్టర్ సూచన మేరకే వాడాలి, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, క్లోమ క్యాన్సర్ రావచ్చు అంటూ చెప్పింది. అయినా ఆగదు. లావు తగ్గాలంటే ఇది వాడాల్సిందే, ఇది సైంటిఫిక్ అని జనాలు గొర్రెదాట్లో మొన్నటికి మొన్న కరోనా వ్యాక్సిన్ గుచ్చుడు చూశారు. ఒక ప్రళయం, లక్షలాది మందికి అనారోగ్యం. అయినా అదేది పట్టనట్టు ఇప్పుడు కొత్తగా ఈ సన్నారి మందు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్కువైపోయింది. ఏదైతే లావు తగ్గాలంటే ఇదే అన్నటువంటి రూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికక్కడ క్లినికల్ ట్రయల్స్ నిజాయితీగా రేపు క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకప్పటి సంగతి వేరు, క్లినికల్ ట్రయల్స్ నిజాయితీగా జరిగేవి. ఇప్పుడు కాలకోట విషయాన్ని కూడా ముందుగా అప్రూవల్ ఇచ్చేసే అవినీతి జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జనాలు ఏం చేయాలి? రేపు మన చుట్టుపక్కల చాలామంది జనాలు గివి పందులుగా మారుతున్నారు. ఏమమ్మా మీ అమ్మాయికి సెర్వికల్ క్యాన్సర్ పేరుతో వ్యాక్సిన్ వేయించారు, ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది, పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయి, పీరియడ్ సమయంలో ఆమెకు పెయిన్ ఎలా ఉంది అని అడిగి ఒకళ్ళని కాదు కనీసం 10-20 మందిని అడిగి ఏమీ సమస్య లేదంటే ముందుకు సావచ్చు. ఆగి చావచ్చుగా పందుల్లారా అంటూ తిడుతున్నారు ఈయన. అలాగే ఇప్పటికిప్పుడు స్లిమ్ అయిపోయి వీళ్ళు ఏమన్నా సినిమాలో హీరోలుగా నటించాలా? ఒక 10-15 నెలలు ఆగితే ఇప్పుడు మౌంజారా వేసుకున్న గిని పందులు ఏమవుతారో చూడొచ్చు కదా, చూసి సమస్య లేకుండా వేసుకోవచ్చు కదా. లేదు, సైన్సు మతం దాని గురువులు చెప్పారు. ఇప్పుడు అగ్గిలోకి వేలం మంది, వేలం వెర్రి. నిన్న ఒక టీవీ ఛానల్ నుంచి ఫోన్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల్ని చావబాతున్నారు, ఫీజులు మోతాయి, ఈ సమస్యపై మీ ఇంటర్వ్యూ కావాలని. ఈరోజు వస్తానని చెప్పి ఇంకో స్కూల్ కరెస్పాండెంట్ ఫోన్ చేస్తే అనే ఈ సమస్య నీకెందుకైనా జనాలకు బాగా కావాలి, అక్కడ 2 ఏళ్లలో 3000 అడ్మిషన్స్, 1,50,000 ఫీజు, జనాలు వేలం వేరిగా. ఆడు స్కూల్ ఓనర్ రియల్ ఎస్టేట్ పొట్టబొడిస్తే అక్షరం ఒక్క రాదు. వరల్డ్ స్కూల్ పేరుతో ఫ్రాంచైజ్, పెద్ద బిల్డింగ్. ఇక చూసుకో జనాలు ఇంటర్ కూడా పాస్ కానీ టీచర్లు ఇంగ్లీష్ మాత్రం స్టైల్గా మాట్లాడతారు, మనీ మింట్ చేసుకుంటాడు. జనాలకు ఎలాంటి వాడే కావాలి, మీరు ఎందుకైనా దాని గురించి మాట్లాడతారు. ఇది ఇప్పుడు క్రమంగా జరుగుతున్నటువంటిది. జనాలలో పాపభీతి పోతోంది, నీతి అన్నటువంటిది పక్కకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దాన్నే ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.